ఎవరో ఒక చిన్న అబ్బాయి మీ మీద ట్రోల్ చేసిండని సిపి సజ్జనార్ వరకు వెళ్ళి కేసు పెట్టి తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కొట్టించేంత వరకు వెళ్ళిన మీరు మీ మీద ఇంత పెద్ద ఆరోపణలు 150 నుంచి 200 కోట్ల ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఏ సంబంధం లేదంటున్నారు కదా, మీరు మాతో పాటు రండి. మాతో పాటు వస్తే మేము మిమ్మల్ని ఇక మీ మీద కేసు ఫైల్ చేయాలి. మీరు కూడా మాతో పాటు రండి, వాడి మీద కేసు వేయండి. మీ పేరు చెప్పి ఇన్ని డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు కేసు ఏంటంటే నేను కేసు వేయలేను సార్, నేను కేసులు చుట్టూరు తిరగను సార్. అయిపోయి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే నేను సపోర్ట్ చేయలేను సార్ అని. అలాంటప్పుడు మేము కూడా మీకు ఏ సపోర్ట్ చేయలేమండి. ఖచ్చితంగా మీరు ఉన్నారు. డైరెక్ట్గా మంగ్లీ ఎవరైతే ప్రధాన నిందితుడు దీంట్లో 150 నుంచి 200 స్కామ్ చేసినటువంటి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉండో రమావత్ మధు, ఆ మధుకి మంగ్లీ వాళ్ళ చెల్లిని ఇవ్వడానికి నిశ్చితార్థం కూడా ప్లాన్ చేసుకున్నారు. సో అదే విధంగా మంగ్లీ ఇప్పుడు శివ ఎవరైతే ఉండో మంగ్లీ తమ్ముడు, తను ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి వాళ్ళ బిజినెస్లతో పాటు చూసుకున్నారు. చాలా మంది బాధితుల నుంచి డైరెక్ట్ గా డబ్బులు స్వీకరించారు. ఇవన్నీ నేను మంగ్లీ గారిని అడిగినప్పుడు ఆడెవడో మాకు సంబంధం లేదు, ఎవడో వచ్చి సెల్ఫీ అడిగితే ఇస్తాం, ఎవడో వచ్చి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తే మేము వెళ్తాం, అంతే తప్ప ఆడెవడో మాకు తెలియదు. కానీ ఈ శివ ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో అతను ఇతనితో డైరెక్ట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నేను మీడియాకి అంతకుముందు ఇచ్చడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత నన్ను అక్కడ పిలిచిన తర్వాత డబ్బులు ఆఫర్ చేశారు. సో సార్ నాకేమొద్దు, బాధితులకు ఇచ్చేయండి. బాధితులు ఎంతైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో చాలా 100 నుంచి 150 కోట్ల స్కామ్ ఇది. నా దగ్గరకు వచ్చిన బాధితులు 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. సో ఈ 9.5 నుంచి 10 కోట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి. నాకు మిగతా వాళ్ళతో నాకు సంబంధం, నా వరకు నా క్లయింట్లకు ఇచ్చేయండి, మేము వాళ్ళకి సెటిల్ చేసేయండి అంటే లేదు అలా కుదరదు అని చెప్పేసి అన్నారు. ఆడెవడో నాకు తెలీదు అని అన్నారు. మరి ఆడెవడో నీకు తెలియదు అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు మరి ఆర్బిట్రేషన్ కానీ మంగ్లీ గారిని అడిగా. సార్ నా పరువు పోతుంది సార్, నాకు ఇబ్బంది అవుతుంది సార్. అంటే మీకు ఇబ్బంది అవుతుందంటే మరి మీరు పోలీస్ స్టేషన్కి రండి, మాతో పాటు బాధితుల తరపున కేసు ఫైల్ చేయండి, బాధితుల తరపున మీరు నిలబడండి. మిమ్మల్ని దీంట్లో నుంచి మీరు ఏ తప్పు లేదని మేము ఒప్పుకుంటామంటే నేను అలా చేయలేను సార్ అన్న. సో ఇలా చాలా నాటకీయ పరిణామాల మధ్య ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలేదు. సో మా క్లయింట్లను కూడా ఆ రోజు తీసుకెళ్ళిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. సో దీంతో రమావత్ మధు తర్వాత మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ గా మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ హిట్ అండ్ రన్ చేసేస్తే అది హిట్ అండ్ రన్ కిందకి వెళ్ళిపోతుంది, మా దగ్గర చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్పేసి నేను. తర్వాత ఈ కేసు నడుస్తున్న ఈ క్రమంలో ఈ మంగ్లీ పేరు తీసేయాలని, మంగ్లీ పేరు టెలికాస్ట్ అయిన వీడియోని డిలీట్ చేయించాలని అంటే సెంట్రల్ మినిస్టర్ పేరు వాడుకున్నారు. అదే విధంగా ఒక ఎమ్మెల్యే తండ్రితో కూడా నాకు ఫోన్ చేయించారు. తర్వాత చాలా మంది వీధి గూండాలతో, తర్వాత వాళ్ళ కమ్యూనిటీ పెద్దలతో, ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్నటువంటి బంజారా సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నా స్నేహితులు, వాళ్ళతో కూడా ఫోన్ చేయించింది. ఏది ఇలా చేయండి, తీపించేయండి, నన్ను పక్కకు తప్పించండి, నా తమ్ముడు పేరు తీసేయండి ఇలా. సో ఇలా అన్ని చేసిన తర్వాత నేనేం చేశానంటే చంపేస్తామని బెదిరించిన తర్వాత అప్పటి వరకు నేను ధైర్యంగానే ఉన్నా. సో క్లయింట్లు కూడా నాతో, బాధితులందరూ కూడా నాతో పాటే ఉన్నారు. సో చంపేస్తానని బెదిరించినప్పుడు ఎందుకు ఊరుకోవాలని చెప్పేసి దాదాపుగా 22 రోజుల క్రితం ఇచ్చాము కంప్లైంట్. సో అది శ్రీరామనవమి అని, ఈస్టర్ పండుగ అని, గుడ్ ఫ్రైడే అని ఇలా అన్ని సెలవులన్నీ వెళ్ళి తర్వాత అది కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్ అవడానికి 7వ తారీఖు పట్టింది. సో ఈ దీంట్లో ఖచ్చితంగా మంగ్లీ పాత్ర, మంగ్లీ వాళ్ళ తమ్ముడు పాత్ర. దీంట్లో పటాన్ చెరువుకు సంబంధించినటువంటి మచ్చేంద్ర అనే ఒక వ్యక్తి కూడా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. సో చాలా మంది ఏంటంటే మంగ్లీ బాధితులు ఇప్పుడు ఎక్కడైతే నల్గొండ వట్టిపల్లి తాండా ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న బాధితులు నాకు ఈ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత దాదాపుగా 200 కోట్లు వాళ్లే మోసపోయారని చెప్పేసాను. ఇందులో డాక్టర్లు ఉన్నారు, తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత ఇది కేవలం మన తెలంగాణకు మాత్రమే సంబంధించిన ఫ్రాడ్ కదండి. దీంట్లో తెలుగు 2 రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా నేను మీకు ప్రెస్ మీట్ లో అంటే అంతకుముందు కూడా ప్రెస్ మీట్ లో బాధితులందరితో కూడా మాట్లాడించడం జరిగింది. సో ఈ ఇష్యూ ఈ రోజు పొద్దున్న మళ్ళీ మంగ్లీ తన న్యాయవాదితో నాకు ఫోన్ చేసి సంప్రదింపులు చేయడానికి చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మంగ్లీ అనేవాళ్ళు తర్వాత వాళ్ళ తమ్ముడు అనేవాళ్ళు వీళ్ళు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇందులో ఉన్నారు. సో కాబట్టి దాంట్లో నన్ను బెదిరించడం జరిగింది. సో అదే విధంగా వాళ్ళకి ఏమాత్రం దీనికి సంబంధం లేకపోతే మంగ్లీ గారు ఎందుకు బయటకు వచ్చి తన పేరు మీద మోసం చేసినటువంటి రమావత్ మధు మీద, ఈ మచ్చేంద్ర అనేవాడి మీద, శైలజ చౌహాన్, పాల్దీయ భరత్ చౌహాన్ అనే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు అని నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదని చాలా సింపుల్ గా ఎస్కేప్ అవుతున్నారు. సో బాధితులు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అన్ని కూడా బాధితులు అందరూ కూడా మంగ్లీ గారి పేరు చెప్తేనే మంగ్లీ వాళ్ళ చెల్లిని ఈ రమావత్ మధు అనే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానంటేనే మేము ఈ డబ్బులన్నీ పెట్టుబడి పెట్టినాం. అదే విధంగా బాధితులు దాదాపుగా 12-20 మంది
మంగ్లీ వాళ్ళ కోకాపేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చొని ఈ రమావత్ మధు అనే అతను వాళ్ళకి పార్టీ ఇచ్చింది, మంగ్లీతో మాట్లాడించమంటే మంగ్లీ ఇప్పుడు మాట్లాడదు, తర్వాత మాట్లాడతారని చెప్పింది. అవన్నీ వీడియోలు కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా బాధితులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిర్యాలగూడలో ఒక హాస్పిటల్ ఇండైరెక్ట్ గా మంగ్లీ రన్ చేస్తున్నారని, తర్వాత అచ్చంపేటలో ఒక ప్రైవేట్ స్కూల్ ని రన్ చేస్తున్నారని, తర్వాత కోకాపేటలో ఇప్పుడు ఒక పెద్ద పబ్ కట్టబోతున్నారని, దానికోసం ఈ డబ్బులన్నీ సేకరిస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. మరి బాధితులు మీరు ఎలా ఇచ్చారు అని అంటే, మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో, తర్వాత ట్రేడింగ్ బిజినెస్ లో, తర్వాత గోల్డ్ బిజినెస్ లో, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ లో, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు కడతాను అంటే మేము పెట్టుబడులు పెట్టాం సార్. మరి పెట్టుబడులు పెట్టినప్పుడు మీరు ఎట్లా పెట్టుబడులు పెట్టారని అడిగితే, సార్ మాకైతే గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ద్వారా పెట్టుబడులు తీసుకున్నారు, దాంట్లో లాభాలు వచ్చేంత వరకు మీకు అధిక వడ్డీ ఇస్తామనేసరికి మేమంతా ఆశపడ్డాం సార్ అని చెప్పి దాదాపుగా నాతో చెప్పిన బాధితులు చెప్పారు. 80 మంది బాధితుల దగ్గర నుంచి దాదాపుగా 9.5 నుంచి 10.5 కోట్ల వరకు వసూలు చేశారు. దాదాపుగా 150 నుంచి 200 మంది 300 మంది పైనుంచే 200 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నేను మీడియాకి ఇవ్వడం జరిగింది అంతకుముందు. తర్వాత మంగ్లీ నాకు ఫోన్ చేసి, సార్ నన్ను క్షమించండి, నేను మాట్లాడిన తప్పు, మీడియాలో వచ్చి ఆటని ఆపండి, నా గురించి ఆపేయండి, నేను మాట్లాడే నా మాట తీరే అలా ఉంటుంది, నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ ఈ కేసులో నుంచి అని చెప్పేసి తను నన్ను రిక్వెస్ట్ కూడా చేసింది. సో రిక్వెస్ట్ చేసినటువంటి ఆమె నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా ఇందులో మీకు ఇప్పుడే ఇస్తాం. సో ఇట్లా చాలా మందిని బెదిరించి, నన్ను ఎస్పెషలీ ఒక గౌరవ హైకోర్టులో పనిచేస్తున్న బాధితుల తరపున పనిచేస్తాను అనే విధంగా కూడా కొంచెం ఇంగితం కూడా లేకోకుండా నన్నే బెదిరించడానికి, ఇది సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పుకొని, ఒక ఎమ్మెల్యే తండ్రి పేరు చెప్పుకొని, మిగతా చోటా మోటా రౌడీల పేరు చెప్పుకొని నన్ను డైరెక్ట్ గా బెదిరించింది. ఇండైరెక్ట్ గా వాళ్ళ తమ్ముడు ఎవరైతే ప్రధాన నిందితుడు మధు ఉండో వాళ్ళతో కూడా నన్ను బెదిరించింది. డబ్బులు తీసుకోండి, సమ్ అమౌంట్, ఆ అమౌంట్ తీసుకొని ఈ కేసులో నుంచి మీరు వెళ్ళిపోండి. సో నేను ఎందుకు వెళ్ళిపోతా? బాధితుల తరపున మీరు బాధితులకు న్యాయం చేయమంటే నాకు డబ్బులు ఇచ్చి నన్ను తప్పుకోమంటారేంటి? బాధితులకు న్యాయం చేస్తే నేనే కేసు వాపస్ తీసుకుంటుంటే అప్పటికి వినకపోయేసరికి నాకైతే కొంత అమౌంట్, అదే వాళ్ళకి అనుకోండి 10 కోట్లన్నర వరకు ఇవ్వాలి కదా. సో ఈ ఉద్దేశంతో నన్ను వరకు ఎస్కేప్ చేసి సైడ్ చేసి కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా మంగ్లీ, తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, తర్వాత భరత్ చౌహాన్, తర్వాత రమావత్ మధు వీళ్ళందరూ కూడా చేశారు. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి, ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే, ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులలో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను గాని కోరుతున్నాను. సో మిగతా వివరాలన్నీ కూడా మా లాయర్ గారు మాట్లాడతారు. సుబ్బు గారి మీద ఇచ్చాం. సుబ్బు సిగపోగు పూర్తి నేమ్ ఆయన పేరు. చూడండి, ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. మేము నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి. ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిర్రు. మీరు దిగరా? ఎవరి సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాను నేను. సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ల జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా. సొంత చెల్లెలాగా, సొంత అన్నలాగా, అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప వేరే సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు.
ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి భోజనం చేస్తుంటాను. డబ్బులు ఇస్తాం మీరు కేసు విత్డ్రా చేసుకోమని మీరు చెప్పారు. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా, ఆయన రివర్స్ అంటున్నాడు. ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు దేను ఇండ్లకెళ్ళి నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? అందుకే మేము డిఫమేషన్ కేసు పెట్టినాం. ఎందుకు సంబంధిస్తారండి? ఎవరెవరో వస్తారు, ఆమె మాకు తెలుసు, ఇదిగో నేను ఫోన్ చేస్తాను, ఇదిగో మాట్లాడు, ఇదిగో నా కోసం పాట పాడింది, నా కోసం ఇదిగో ఇంటికి వచ్చింది, అన్నం తిన్నది. అభిమానులు ఎంతో మంది ప్రోగ్రామ్కి వెళ్తున్న క్రమంలో ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత మేము అన్నం తినండి, మా ఇంటికి రండి, మా ఊరికి రండి మేడం, మీ కాలు మోపండి మేడం, మీరు లక్ష్మి లాగా ఇట్లా మాట్లాడుతుంటారు ఎమోషనల్ గా. నేను ఎంతో మంది ఇళ్లలో, నేను కర్ణాటకకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంతో మంది ఇళ్లలో పోయి అన్నం తినేసి వస్తాను నేను. ఎందుకంటే అభిమానం. నేను చాలా చాలా ఎక్కడి నుంచి అయితే వచ్చానో నా మూలాలు నేను మర్చిపోలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. నేను మళ్ళీ అవును, మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇన్ని రోజులు మీడియా ముందు నేను మీడియా 100-200 కోట్ల రూపాయలు అంటున్నారు. మీ పేరు చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా వసూలు చేశారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నా పేరు చెప్పి ఎవరో వసూలు చేశారు, నాకేం తెలుస్తుందండి? ఆ కేసు వచ్చాను. ఆయన ఏమంటున్నాడు? ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నిన్న కూడా కేసు పెట్టారు. నిన్న నేను ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్ లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది వదిలేసుకొని నేను వచ్చి నేను సంజాయిసి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. ఎందుకుంటారండి క్లోజ్ ఫ్రెండ్స్? మా బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎందుకుంటే చాలా మంది ఉంటారండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఉన్నారు. నా ఓన్ చేసుకుంటారు, మా అక్క అని చెప్పి. మా కమ్యూనిటీ వాళ్ళు, మేము కూడా మా కమ్యూనిటీ అని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఓన్ చేసుకొని. అరే తమ్మి అనుకొని అది ఇది అనుకుంటా మా భాషలో మాట్లాడతాను నేను. కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద ఇప్పుడు పంజాబ్ కేసులో కంప్లైంట్ చేస్తారు, మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే మాట, మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు? నాకు డబ్బులు వసూలు చేశాడని నాకు తెలియదు కదండి. ఈయన చెప్తున్నాడు కదా. అవును, చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒకరు సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. 1 year అవుతుందండి. చూపి అన్న, చూపి. 2025. మీరు అవన్నీ తెలుసుకోరా? నాకు అర్థం కాదు. టకాటక్కని పెట్టేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా ముందు వెనక. నేను అలా చేస్తానా? నేను ఎన్ని పాటలు చేస్తున్నా,